Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 60 is between Kolkata Knight Riders and Gujarat Titans. మ్యాచ్ వేదిక కోల్కతాలో కొంత గ్యాప్ తర్వాత అక్కడ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ మ్యాచెస్ జరుగుతున్నాయి. కేకేఆర్కి ఇది మస్ట్ విన్ గేమ్, ఎందుకంటే వాళ్ళకి ఇప్పటివరకు 11 మ్యాచెస్ ఆడారు, 3 మాత్రం మిగిలి ఉన్నాయి, 9 పాయింట్స్ ఉన్నాయి. సో 3 మ్యాచ్లు గెలిచినా కూడా దే విల్ ఎండ్ అప్ విత్ 15 పాయింట్స్. 15 పాయింట్స్తో ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ అది 100% కూడా చెప్పలేము మనం, ఎందుకంటే ఆల్రెడీ 2 టీమ్స్కి 16 పాయింట్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకో 2 టీమ్స్ 16 వచ్చే అవకాశం ఉంది. సో 15 పాయింట్స్తో వాళ్ళకి అవకాశం ఉంటుంది, బట్ దే హ్యావ్ టు విన్ ఆల్ 3 రిమైనింగ్ మ్యాచెస్. మిగతా 3 మ్యాచ్లు గెలిస్తేనే వాళ్ళకి 15 పాయింట్లు వస్తాయి, లేదా 13 పాయింట్లతో ఒక మ్యాచ్ ఓడిపోయి 2 మ్యాచ్లు గెలిచినా కూడా 13 పాయింట్లతో వెళ్ళే అవకాశం ఉండదు. సో రిమైనింగ్ 3 మ్యాచెస్ వాళ్ళు గెలిచి తీరాలి, గెలిస్తేనే నిలుస్తారు, వాళ్ళకి ప్లే ఆఫ్స్ అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రిమైనింగ్ 3 మ్యాచెస్ కూడా కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్లోనే ఉన్నాయి. వాళ్ళు హోమ్ అడ్వాంటేజ్ ఉపయోగించుకొని అయినా రిమైనింగ్ 3 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్ రేస్లో ఉండాలని చెప్పి వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళు బాగానే రికవర్ అయ్యారు సెకండ్ హాఫ్లో, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళు 6 మ్యాచ్లు ఆడితే దాంట్లో ఒక 6 మ్యాచ్లు ఓడిపోయి వరుసగా, ప్లస్ ఈ మరొక మ్యాచ్ మీకు వర్షం వల్ల రద్దు కావడం, ఇవన్నీ అయ్యేసరికి వాళ్ళకి చాలా వెనకబడిపోయారు. కానీ తర్వాత దే మేనేజ్ టు విన్ 4 మ్యాచెస్ ఇన్ ఎ రో. 6 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ నో రిజల్ట్తో పాటు 6 మ్యాచెస్ వాళ్ళు వరుసగా వితౌట్ విక్టరీ ఉన్న టీము. తర్వాత 4 మ్యాచెస్ గెలిచారు, బట్ లాస్ట్ మ్యాచ్లో దే ర్యాన్ ఇన్ టు దట్ చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ. అంతేకాకుండా వరుణ్ చక్రవర్తికి ఇంజరీ అవ్వడం, ఈ 2 కారణాల వల్ల వాళ్ళు విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేయలేకపోయారు. దాంట్లో వాళ్ళ ప్లే ఆఫ్స్ ఆశల మీద చాలా గండిపడింది. బట్ ఇప్పటికీ దే ఆర్ రేస్లో ఉన్నట్టే, వాళ్ళకి ఇప్పటికీ అవకాశం ఉంది. సో రిమైనింగ్ 3 మ్యాచెస్ గెలిచి తీరాలి. మరోవైపు గుజరాత్ టైటన్స్ ఆర్ స్టేటింగ్ ప్రతి, ఆల్రెడీ వాళ్ళకి 16 పాయింట్లు ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో ప్రస్తుతం నెట్ రన్ రేట్ వల్ల. ఈవెన్ ఆర్సీబీ, టాప్లో ఉన్న ఆర్సీబీ కూడా 16 ఉన్నాయి. కానీ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళ ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది 18 పాయింట్స్తో. వాళ్ళ పేరు పక్కన పాయింట్స్ టేబుల్లో క్యూ అనే వస్తుంది. సో ఆ క్యూ కోసం వీళ్ళు వెళ్తుంటే ప్లే ఆఫ్స్ క్యూలో ఉన్నారు కేకేఆర్. సో క్యూ వచ్చేటట్టుగా ఉందా కేకేఆర్ జీటీకి, ఎందుకంటే వాళ్ళు వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. చాలా చాలా ఇంప్రెసివ్గా వాళ్ళు ఈ సెకండ్ హాఫ్లో ఆడుతున్నారు. దే ఆర్ పీకింగ్ ఎట్ ద రైట్ టైం. వాళ్ళు ఇంత ఇంప్రెసివ్గా ఆడడానికి కారణం ఏంటంటే వాళ్ళ బౌలింగ్లో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అంటే ముఖ్యంగా పవర్ ప్లేని దే ఆర్ బాసింగ్ ద పవర్ ప్లే. మిగతా టీమ్స్, సక్సెస్ఫుల్ టీమ్స్ ఏంటంటే దే ఆర్ బాసింగ్ ది పవర్ ప్లే విత్ దర్ బ్యాటింగ్, బట్ వీళ్ళు దే ఆర్ బాసింగ్ ది పవర్ ప్లే విత్ దేర్ బౌలింగ్. పవర్ ప్లేలో 25 వికెట్లు తీశారు గుజరాత్ టైటన్స్. ఎవరు అన్ని వికెట్లు తీయలేదు. అండ్ మీరు చూస్తున్నారు గత కొద్ది మ్యాచ్లుగా, గత 4-5 మ్యాచ్లుగా పవర్ ప్లేలో 6 ఓవర్లు కూడా సిరాజ్ అండ్ రబాడానే వేస్తున్నారు. దే ఆర్ హంటింగ్ ఇన్ పేర్స్. సిరాజ్ రబాడానే వేస్తున్నారు అండ్ దే ఆర్ గెటింగ్ వికెట్స్. టపా వికెట్లు తీస్తారు. లాస్ట్ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ 4 వికెట్లు తీశారు. రబాడా హిమ్సెల్ఫ్ హ్యాస్ టేకెన్ 16 వికెట్స్ ఇన్ పవర్ ప్లే. 16 వికెట్లు పవర్ ప్లేలు తీశారు. రబాడా వాజ్ నాట్ నోన్ టు బి ఏ పవర్ ప్లే బౌలర్, కానీ అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ దట్ గైడెన్స్ ఆఫ్ ఆశీష్ నెహ్రా, దర్ కోచ్. సో టెస్ట్ మ్యాచ్లు అంతా వేస్తున్నారు సిరాజ్ కానీ రబాడా కానీ. సో వికెట్ టేకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు T20 అయినా ఏ ఫార్మాట్ అయినా యూ హ్యావ్ టు టేక్ వికెట్స్, యూ హ్యావ్ టు లుక్ ఫర్ వికెట్స్. సో వికెట్ టేకింగ్ కోసం టెస్ట్ మ్యాచ్లు అంతా వేసి బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టి వికెట్లు తీసి టీంకి బ్రహ్మాండమైన స్టార్ట్ అందిస్తారు. దట్ ఈస్ ది సక్సెస్ మంత్ర ఫర్ దెమ్. వాళ్ళిద్దరు కాకుండా జేసన్ హోల్డర్ బ్యాక్ ఎండ్లో చాలా మంచి వికెట్లు తీస్తున్నాడు. అతను వచ్చిన తర్వాత టీమ్ ఫార్చ్యూన్స్ చాలా టర్న్ అయ్యాయి. బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, క్యాచింగ్లో కూడా బకెట్ హ్యాండ్స్తో మంచి మంచి క్యాచ్లు పడుతున్నాడు. లాస్ట్ 4 మ్యాచెస్లో హ్యాస్ టేకెన్ 12 వికెట్స్. కెన్ యూ బిలీవ్ దిస్? మిడిల్ ఓవర్స్లో కానీ, డెత్లో కానీ చాలా మంచి బౌలింగ్ వేస్తుంది. డెత్లో అతని ఎకానమీ చాలా బాగుంది, అండర్ 6 ఉంది. దట్ ఈస్ ట్రిమెండస్ కదా. సో వీళ్ళ టీమ్, రషీద్ ఖాన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. రషీద్ ఖాన్ మళ్ళీ ఆ రిధం అందుకున్నాడు. మీకు అర్షద్ ఖాన్ అయితే అర్షద్ ఖాన్, లాస్ట్ మ్యాచ్లో ప్రసిద్ధ్ కృష్ణ ఆడితే ప్రసిద్ధ్ కృష్ణ, ఎవ్రీబడీ ఈజ్. సో దే ఆర్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్ వాళ్ళ దగ్గర ఉంది. దాంతో వాళ్ళు మ్యాచ్లు గెలుస్తున్నారు. వరుసగా 5 మ్యాచ్లు గెలవడంలో ప్రధాన పాత్ర అది. బ్యాటింగ్లో మీరు అనొచ్చు వాళ్ళకి ఇంకా టాప్ 3 మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. ఎస్, దే ఆర్ డిపెండింగ్ ఆన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ బట్లర్.
వాళ్ళు ఎక్కువ రన్స్ చేస్తున్నారు. కానీ లాస్ట్ 3 మ్యాచెస్గా వాషింగ్టన్ ప్లేడ్ వెరీ వెల్. ఇక లాస్ట్ మ్యాచ్లో అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్ అతను చేసిన 50 అనే టఫ్ వికెట్, దాంట్లో మంచి స్ట్రైక్ రేట్తో చివరిలో కొట్టిన ర్యామ్ షాట్స్, అతను కొట్టిన ఒక అద్భుతమైన 6 ఓవర్ ఫైన్ లెగ్, దట్ వాస్ ట్రిమెండస్. అంటే అతను పవర్ హిట్టర్ కాదు, కానీ అతని డెత్ ఓవర్స్లో అతని స్ట్రైక్ రేట్ 180 ఉంది, చాలా హై ఉంది. ఎందుకంటే ఇన్నోవేటివ్ షాట్స్ ఆడుతున్నాడు. హీస్ యూజింగ్ హిస్ బ్రెయిన్స్ టు క్రియేట్ ఆపర్చునిటీస్. పవర్ హీటర్ కాకుండానే ఈ స్కోరింగ్ బిగ్ ఇన్ డెత్ ఓవర్స్. సో అతను కేవలం బ్యాట్స్మెన్గానే ఆడుతున్నాడు మోస్ట్లీ. ఈజ్ హార్డ్లీ బౌలింగ్ ఎనీథింగ్. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నా సరే, ఓపెనర్స్గా ఉన్న నెంబర్ 3లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నా అతను బౌలింగ్ వేయలేదు. ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ వేసిస్తున్నారు కదా. సో అతన్ని కేవలం బ్యాట్స్మెన్గానే యూజ్ చేస్తున్నారు గుజరాత్, అండ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్. అలాగే మంచి రిజల్ట్స్ ఇస్తున్నాడు. సో అతను బ్యాట్స్మెన్గా మొదట్లో కాస్త స్లో అనిపించాడు, మొదట్లో అతను కుదురుకోలేదు అని అనిపించాడు, కానీ మెల్లగా, ఎందుకంటే హీఈస్ ఎ లెర్నర్. వాషింగ్టన్ ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు. వెరీ వెరీ ఇంప్రెసివ్ క్రికెటర్ అతను. సో అలా ఇంప్రూవ్మెంట్ అతని బ్యాటింగ్లో ట్రిమెండస్గా వచ్చింది. అండ్ అతను చెప్పాడు కూడా, మీకు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఆఫర్ వచ్చింది ట్రేడింగ్ టైంలో, చెన్నై వాంటెడ్ హిమ్. బట్ నేను గుజరాత్లో ఎన్విరాన్మెంట్ బాగుంది, నాకు ఇక్కడ లెర్నింగ్ సో మెనీ థింగ్స్ అని చెప్పి అతను ఇక్కడ ఉండిపోవడం జరిగింది. అండ్ ఈజ్ గెటింగ్ ద రిజల్ట్స్. చెన్నైలో ఉంటే అతనికి అసలు 11లో ఛాన్స్ వచ్చేదో లేదు కూడా తెలియదు మనకి. సో ఐ థింక్ వాషింగ్టన్ ఒక్కడే కాదు, నిశాంత్ సింధు కూడా ప్రామిసింగ్గా ఆడుతున్నాడు. అతను పెద్ద స్కోర్ చేయకపోవచ్చు, నిశాంత్ సింధు హెస్ షోన్ ప్రామిస్. సో జేసన్ హోల్డర్ ఎలాగో అతను బ్యాటింగ్లో, బౌలింగ్లో అన్నింటిలో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. రాహుల్ తెవాతే గురించి కూడా మీమ్స్ వస్తున్నాయి. ఏంటంటే అతను ఇంపాక్ట్ సబ్గా వస్తాడు, ఫీల్డింగ్ చేయడు, బౌలింగ్ ఎప్పుడో మానేశాడు. అతను యాక్చువల్లీ లెగ్ స్పిన్ బౌలింగ్ వేసేవాడు. అండ్ బ్యాటింగ్ కూడా చాలా తక్కువ బ్యాటింగ్ వస్తుంది. అయినా టీంలో కంటిన్యూ అవుతున్నాడు. హీ హాస్ ది న్యాక్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఇన్ ఐపీఎల్ టీమ్స్. దట్ ఇస్ కరెక్ట్, దట్ ఇస్ నాట్ కరెక్ట్. అతను హీ హాస్ ది న్యాక్ ఆఫ్ హిట్టింగ్ బౌండరీస్ అండ్ సిక్సర్స్. తక్కువ బాల్స్ ఆడి ఆ రైట్ టైంలో బౌండరీ కొట్టగల ఎబిలిటీ ఉంది, ఇప్పటికీ ఉంది. అతను పోలేదు. ఎందుకంటే మీరు లాస్ట్ 2 మ్యాచెస్ చూడండి గుజరాత్ టైటన్స్లో, అతను ఆడినవి 5 balls, దాంట్లో 3 4 కొట్టాడు. ఇంపార్టెంట్ టైం లాస్ట్లో వచ్చి ఈ కెన్ క్లియర్ ద బౌండరీ. ఆ బౌండరీ హిట్టింగ్ అంటే రోల్ క్లారిటీ. ఈ టీంలో ఎవరు ఆడినా వాళ్ళకి ఒక రోల్ ఇస్తారు, ఆ రోల్ కోసం వస్తారు, ఆ రోల్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఎగ్జిక్యూషన్, ఈ ప్లానింగ్ చాలా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ అవుతుంది ఇక్కడ, కాబట్టి వాళ్ళకి రిజల్ట్స్ వస్తుంది. సో రాహుల్ తెవాతియా ఈజ్ డూయింగ్ హిజ్ రోల్ యాజ్ ఏ ఫినిషర్గా తక్కువ బాల్స్ ఆడతాడు. 10 balls, 8 balls, 6 balls వాటిలోనే అతను మీకు మ్యాక్సిమం రన్స్ తీసే ప్రయత్నం చేస్తాడు. సో ఆ టీంలో ఆ రోల్ క్లారిటీ మనకి క్లియర్గా కనిపిస్తుంది. టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఏం మార్పులు ఉన్నావు అనుకుంటున్నాను నేను. లాస్ట్ మ్యాచ్లో ప్రసిద్ధ్ కృష్ణ ఆడారు, కానీ ఇక్కడ స్పిన్నర్స్ కొంత హెల్ప్ ఉండే అవకాశం ఉంది ఈడెన్ గార్డెన్స్లో. అలాంటప్పుడు రషీద్ ఖాన్తో పాటు సాయి కిషోర్ నేను తీసుకురావచ్చు ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో, లేకపోతే హర్షద్ ప్లేస్లో తీసుకురావచ్చు. హర్షద్ ఈజ్ ఎ బెటర్ బ్యాట్స్మెన్, అందుకని అతన్ని ప్రిఫర్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ మ్యాచ్లో అంతకుముందు అతను లెంత్ మిస్ అవుతున్నాడు అని చెప్పి పక్కన పెట్టారు, కానీ ఐ థింక్ లాస్ట్ మ్యాచ్లో ఇంప్రెసివ్గా బౌలింగ్ వేశాడు. బట్ అక్కడ చాలా హెల్ప్ ఉంది ఫాస్ట్ బౌలర్స్కి గుజరాత్లో మ్యాచ్ జరిగినప్పుడు. మరి ఇక్కడ ప్రసిద్ధ్ నాడిస్తారా, హర్షద్ నాడిస్తారా అని చూడాలి. ఇద్దరిని ఆడిస్తే సాయి కిషోర్ని పక్కన పెడతారు. అదొక్క మార్క్, స్పిన్నర్ని తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంది, ఎక్స్ట్రా స్పిన్నర్. కేకేఆర్ సంగతి ఏంటి? కేకేఆర్లో రహానే ఫస్ట్ మ్యాచ్లో 50 తర్వాత మాత్రం బాగా ఆడట్లేదు. చాలా సింగిల్ డిజిట్ స్కోర్స్ ఉన్నాయి, డక్అవుట్స్ ఉన్నాయి, స్ట్రైక్ రేట్ కూడా 130sలో ఉంది. సో రహానే ఓపెనర్గా కంటిన్యూ అవ్వడం వల్ల టీం కానీ ఇబ్బంది వస్తుందా? సైఫర్ట్ని తీసుకురావాలి ఓపెనర్గా, పిల్లన్ విత్ సైఫర్ట్ ఇద్దరిని ఆడించాలి. ఏదో ఒక మార్పు చేయాలి కదా వాళ్ళు రోమన్ పవన్ పక్కన పెట్టు, ఏదో చేయాలి. లైక్ బౌలింగ్లో లాస్ట్ మ్యాచ్లో సౌరవ్ దుబే అనే బౌలర్ తీసుకొచ్చారు, విదర్భ బౌలర్. 2 overs మాత్రం వేశాడు, వికెట్ అయితే రాలేదు. బట్ ఇట్ వాజ్ ఇంప్రెసివ్, నాట్ బ్యాడ్. అతనికి మరొక అవకాశం ఇస్తారు. కార్తిక్ త్యాగి ఈజ్ డూయింగ్ వెల్. కార్తిక్ త్యాగి చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు, ముఖ్యంగా డెత్లో వికెట్స్ ఇస్తున్నాడు. జనరల్లీ అతని పేస్ ఈజ్ అప్ అండ్ ఈస్ బౌలింగ్ వెరీ వెల్. కీలకమైన వికెట్స్ ఇస్తున్నాడు కాబట్టి కార్తిక్ త్యాగి ఒక్కడే ఫాస్ట్ బౌలర్స్లో వాళ్ళకి ఇంప్రెసివ్గా ఉన్నవాడు. అండ్ సునీల్ నారాయణ్ ఆఫ్ కోర్స్ బౌలింగ్ బ్యూటిఫుల్లీ. సునీల్ నారాయణ్ తన 200th మ్యాచ్ ఆడబోతున్నాడు, ఐపీఎల్ మ్యాచ్. సో ఫస్ట్ ఫారిన్ ప్లేయర్ అవుతారు, ఎందుకంటే 10-11 మంది ఆడారు 200+ మ్యాచ్లు. విరాట్ కోహ్లీ అయితే ఆల్మోస్ట్ 279 మ్యాచెస్ ఆడాడు.
బట్ ఒక ఫారిన్ ప్లేయర్ 200 మ్యాచెస్ ఆడిన మొట్టమొదటి ఫారిన్ ప్లేయర్ కాబోతున్నాడు ఈ మ్యాచ్తో సునీల్ నారాయణ. అండ్ ఈస్ బౌలింగ్ యాజ్ వెల్ యాజ్ ఎవర్, ఎప్పటిలాగే టైట్ బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్లు ఇస్తున్నాడు. పవర్ ప్లేలో ఎనీవేర్ హీ కెన్ బౌల్ అండ్ హీ కెన్ ప్రొడ్యూస్ ద రిజల్ట్స్. బట్ అతని పార్ట్నర్ వరుణ్ చక్రవర్తి ఇంకా ఫిట్ కాలేదు అనే అనిపిస్తుంది. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది అతనికి, బొటన్ వేల్, కాలి బొటన్ వేల్కి. కొంత ప్రాక్టీస్ చేశాడు టీంతో పాటు, కానీ మ్యాచ్ ఆడేంత అవకాశం ఉంటుందని అనుకోను నేను. అలా అవకాశం కనపట్లేదు. ఆడితే బాగానే ఉంటుంది, అతను ఆడితే బ్రహ్మాండంగా ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో అతను మిస్ అయ్యారు. మరి అతను లేకపోతే లోటు కనిపిస్తుంది. అనుకుల్ రాయ్ ఇస్ డూయింగ్ వెల్, బట్ నాట్ ఆల్వేస్. సో బౌలింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాటింగ్లో కూడా ప్రాబ్లమ్స్. రింకు సింగ్ ఇస్ డూయింగ్ రియల్లీ వెల్. లాస్ట్ మ్యాచ్లో కూడా రింకు సింగ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. యాంక్రిష్ రఘువంశీ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. బట్ వాట్ అబౌట్ ది అదర్స్? ఫినాలను ఇక్కడ అద్భుతమైన వరల్డ్ కప్ 100 చేశాడు ఇదే ఈడెన్ గార్డెన్స్లో. మరి ఇక్కడ పిచ్ బాగుంటే అతను ఎప్పుడైనా మంచి ఫ్లాట్ పిచ్ ఇస్తే అతను మళ్ళీ రెచ్చిపోతాడు. లేకపోతే అతని నుంచి అంత మంచి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎనీవే, గుజరాత్ టైటన్స్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. ఇక్కడ చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ వల్ల చాలా రోజులుగా ఇక్కడ మ్యాచ్లు జరగలేదు కాబట్టి పిచ్ని బాగా వాటరింగ్ చేసి హార్డ్గా తయారు చేసి ఉంటారు. సో బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంతే ఇస్తారు వాళ్ళకి. ఫాస్ట్ బౌలర్స్ అనుకూలించే వికెట్ అయితే ఎవరు గుజరాత్కి వాళ్ళు. సో బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ గుజరాత్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ కేకేఆర్కి మస్ట్ విన్ మ్యాచ్ కాబట్టి మరి ఏమైనా మ్యాజిక్ చేస్తారా అనేది వీ హ్యావ్ టు